టు వరుణ్ స్మార్ట్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం రివ్యూ చేయబోతున్నాం ఈ మోటార్ టీరెక్స్ ఎయిర్ యొక్క ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క రివ్యూ. ఇది మనకు వచ్చేసి 2 కలర్స్ లో వస్తుంది. రెడ్డిష్ కలర్ ఒకటి, ఎల్లో కలర్ ఒకటి మన దగ్గర ఉంది. ఇప్పుడు రెడ్డిష్ కలర్ మనకు చూస్తే ఈ కలర్ వచ్చేసి చాలా అట్రాక్టివ్ గా అయితే ఉంది. ఆ రిమైనింగ్ కలర్ తో చూసుకుంటే మనకు వచ్చేసి దీనికి ఎలక్ట్రిక్ బ్యాటరీ అయితే ఇస్తున్నారు. దీని రేంజ్ వచ్చేసి కంపెనీ వాళ్ళు 40 కిలోమీటర్స్ అని చెప్తున్నారు. మరి నేను టెస్ట్ చేసినప్పుడు అయితే నాకు 52 కిలోమీటర్స్ వచ్చింది సింగిల్ ఛార్జ్ మీద. వచ్చేసి 2 ఇంచెస్ మనకి బ్లాక్ అండ్ వైట్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కంపెనీ నుంచి. అయితే మనకి డిస్ప్లే వచ్చేసి ఇలాగ ఉంటుంది. దీంట్లో ఇది ఛార్జింగ్ బార్ అనమాట. ఎంత ఛార్జింగ్ ఉందో చూపిస్తుంది. మనకేమో ఫుల్ ఛార్జ్ ఉంది ప్రజెంట్ అయితే. ఇదేమో ఎంత స్పీడ్ వెళ్తుందో చూపిస్తుంది. దీంట్లో అప్ టు మనకి 25 కిలోమీటర్స్ వరకు స్పీడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీంట్లో. ఇవైతే మనకి పెడల్ అసిస్టెన్స్ మోడ్ అనమాట. మనకి 1 to 5 పెడల్స్ అయితే ఉంటాయి. దాంట్లో మనకి ఎంత స్పీడ్ కావాలో ఆ స్పీడ్లో మనం వెళ్ళొచ్చు. ఇదైతే మనకు వచ్చేసి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసామనేది ఇది డిస్టెన్స్ అనమాట. నేను ఇప్పుడు దాకా 204 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. మళ్ళీ ఇక్కడ పవర్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే మనకేంటంటే ఇక్కడ ట్రిప్ ఏ, ఇక్కడ మనకి వాల్యూము అది చూపిస్తుంది. మనకి మళ్ళీ బటన్స్ ఇచ్చారు. ఇక్కడ ఈ బటన్స్ ఏంటంటే మనకి ఇది పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటను మనకి లాంగ్ ప్రెస్ చేస్తే ముందు ఎల్ఈడి హెడ్ లైట్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎల్ఈడి హెడ్ లైట్ అనేది ఫోకస్ ఇలా ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి ఇది వాల్యూమ్ డౌన్ బటన్ మనకి లాంగ్ ప్రెస్ చేస్తే దీనికి పెడల్ అసిస్టెంట్ మోడ్ యాక్టివేట్ అయ్యింది. మనం ఎప్పుడన్నా సైకిల్ని మనం తీసుకెళ్ళలేకపోతే నడిపించుకుని ఇలా మనం ఆ బటన్ ఆన్ చేసి మనం ఇలా తీసుకెళ్ళిపోవచ్చు. మనకి ఇంకా ఏమి పుష్ చేయక్కర్లేదు, ఇలా వెళ్ళిపోతుంది సైకిల్ అనేది. ఫ్రెండ్స్ మనకి కీస్ అయితే ఇలా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇదేమో మనకి సైకిల్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి మనకి బ్యాటరీ రిమూవల్ కీ ఫ్రెండ్స్. ఇదిగో మనకి బ్యాటరీ రిమూవ్ చేయడానికి ఇక్కడ ఇచ్చారు కీ అనేది. మనం ఇక్కడ కీ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇలా రొటేట్ చేసి ఇలా కొంచెం పుష్ చేస్తే ఇలా బ్యాటరీ అనేది మనకు బయటకు వచ్చేస్తుంది. బ్యాటరీ అనేది మనం ఇలా తీసుకుని మనం ఇటువైపు ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇచ్చారు. దాంట్లో మనం ఛార్జింగ్ పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మనకి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఇచ్చారు. అంటే మనం బ్యాటరీ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఈ బటన్ అనమాట. ఇక్కడేమో ఛార్జింగ్ పెట్టుకునే పోర్ట్ ఇది. మనం దీన్ని కావాలంటే క్యాప్ పెట్టి కూడా లాక్ చేసుకోవచ్చు. మళ్ళీ మనం దీన్ని ఫిట్టింగ్ చేసుకోవాలనుకుంటే ఇలా పెట్టేసి ఇలా అనేస్తే మనకి ఫిట్ అయిపోయింది. మళ్ళీ లాక్ వేసేసుకోవాలి మనం. అప్పుడు మనకి పడిపోకుండా ఉంటుంది బ్యాటరీ అనేది. మళ్ళీ ఈ కీ ఇక్కడ పెట్టుకున్నాక మనం ఇలా ఆన్ చేసుకుంటే ఇక్కడ పవర్ బటన్ దగ్గర ఇలా ఆన్ చేస్తే మనకి డిస్ప్లే అనేది ఆన్ అయిపోతుంది. మనం ఇంకా రైడ్ చేసుకుని వెళ్ళిపోవటమే. మనం ఇక్కడ పెడల్ అసిస్టెన్స్ మోడ్ మీకు చూపిస్తాను ఎలా అనేది. ఇంకోటి ఫ్రెండ్స్ మనకి ఇంకా ఇలా థ్రాటల్ మీద వెళ్ళిపోవచ్చు. మనం ఇలాగా థ్రాటల్ ఇచ్చుకుంటే సైకిల్ వెళ్ళిపోతుంది. చూసారు కదా, నేను ఇప్పుడు ఏమీ పెడల్ ఇవ్వట్లేదు, సైకిల్ అనేది వెళ్ళిపోతుంది. ఇలాగే మనం ఏమి చేయక్కర్లేదు. మనకి దీనికి ఫ్రంట్ బ్యాక్ డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేశారు. మనకి ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్ వస్తుంది, బ్యాక్ వచ్చేసి డిస్క్ బ్రేక్ వస్తుంది. మనకి టైర్ సైజ్ వచ్చేసరికి చాలా పెద్ద సైజులో వస్తుంది టైర్ అనేది. మనకి ఇక్కడ వచ్చేసి డిస్క్ బ్రేక్ ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి బ్రేక్స్ అయితే చాలా బాగా పడుతున్నాయి, ఫ్రంట్ బ్యాక్ కూడా. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి 120 kgs అయితే లిమిట్ ఇచ్చారు. ఫ్రెండ్స్ నేను దీన్ని కొని 1 month అయింది. ఈ 1 month లో నా రైడ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే ఇదైతే చాలా బాగుంది. రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ఇదే ప్రైస్ బ్రాకెట్ లో ఇది వచ్చేసి మనకి 35,000 అయితే పడుతుంది. ఇదే ప్రైస్ బ్రాకెట్ లో మనకి 40,000 లో నార్మల్ గా బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి. దాంతో పోలిస్తే ఇది చాలా బెటర్. ఎందుకంటే మనం ఇది ఛార్జింగ్ అయిపోయినా కానీ మనం పెడల్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు. దీనికి మళ్ళీ గేర్ సిస్టమ్ కూడా ఉంది. దీనికి దాదాపు 7 గేర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు అయితే. మనం ఆ గేర్స్ వేసుకుని కూడా మనం స్పీడ్ అనేది అడ్జస్ట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇంతకీ ఈ సైకిల్ అనేది ఎవరికి సెట్ అయిద్దో చెప్పాలంటే కొంచెం మీడియం గా సన్నగా ఉండే వాళ్ళకైతే సెట్ అయ్యిద్ది. ఎందుకంటే నేను ఒక విషయం చెప్తాను, ఇక్కడ సీట్ అనేది మనకి చాలా చిన్నగా ఇచ్చారు కంపెనీ వాళ్ళు అయితే. ఇది అందరికి సెట్ అవుతుంది అనమాట సీట్ అనేది. మీరు చూడండి, కావాలంటే నేను ఎక్కి చూపిస్తాను మీకైతే. సీట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, అందరికీ అయితే సెట్ అవుదాం. బండి మీద కూర్చున్నంత కంఫర్ట్ అయితే సైకిల్ మీద కూర్చుని రైడ్ చేయలేరు. మనకి ఏంటంటే ఇప్పుడు ఇలా ఈ
మనం ఈ పొజిషన్ లో అనేది రైడ్ చేస్తాం సైకిల్ అనేది, అప్పుడు మనకి కొంచెం లావుగా ఉన్న వాళ్ళు అయితే కొంచెం అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. అందుకోసమనే కొంచెం మీడియం వెయిట్ సన్నగా ఉన్న వాళ్ళు అయితే ఈ సైకిల్ బాగా రైడ్ చేయగలరు. మనకి అయితే మనకి బ్యాక్ సీట్ యాక్సెసరీస్ కూడా ఇవ్వలేదు, మనకి అవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్ లో తీసుకోమన్నారు. అది మనకి బ్యాక్ సీట్ వచ్చేసి మనకి 1300 అయితే చెప్పారు, వాళ్ళే అక్కడ ఫిట్టింగ్ చేయమన్నారు. కాకపోతే నాకు లుక్ అయితే ఇదే బాగుంది, ఇలానే వదిలేశాను. ఫ్రెండ్స్ మనకి స్టాండ్ కూడా చూస్తే మనకి చాలా చిన్నగా ఇచ్చారు. మీరు సైకిల్ పెట్టేటప్పుడు కూడా ఆ స్టాండ్ అనేది జాగ్రత్తగా వేస్తేనే ఉంటుంది, లేకపోతే సైకిల్ అనేది కింద పడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మనకి అయితే మడ్ గార్డ్స్ కూడా ఇవ్వలేదు ఫ్రెండ్స్, ఇవన్నీ యాక్సెసరీలో వేయించాను. ఇవి వచ్చేసి మనకి 1000 రూపీస్ అయితే పడింది. బ్యాక్ మళ్ళీ ఫ్రంట్ కూడా వచ్చేసి మనకి ఏంటంటే వర్షాకాలంలో మనకి ఆ బురద గానీ ఆ వాటర్ గానీ మనకి పడుతుంది, అందుకనే ఇది వేయించాను యాక్సెసరీలో. మనకి వచ్చేసి ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ మళ్ళీ ఇది వేయించకపోతే ఇక్కడ వాటర్ అనేది వచ్చి ఇక్కడ బ్యాటరీ మీద పడే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకోసమని మనం రైడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా రైడ్ చేయాలి. ఈ మడ్గాడ్ వేయించుకుంటే కొంచెం అన్నా ఇది ఆపుతుంది, కాకపోతే కంప్లీట్ గా ఆపట్లేదు. మీరు వాటర్ లో రైడ్ చేసేటప్పుడు, వానాకాలంలో రైడ్ చేసేటప్పుడు ఏంటంటే మీరు జాగ్రత్తగా రైడ్ చేస్తే వాటర్ లో కాకుండా అప్పుడు మీకు చాలా నీట్ గా ఉంటుంది సైకిల్ అనేది. ఆ బ్యాటరీ కూడా డ్యామేజ్ అవ్వకుండా మీకు చాలా బాగుంటుంది. అందుకని నేను అది వేయించాను ఫస్ట్ లోనే సైకిల్ తీసుకున్నప్పుడే. వెనకాల సీట్ అయితే వేయించినా కానీ చిన్న పిల్లల వరకే కూర్చోగలరు, ఆ వెయిట్ కెపాసిటీ బట్టి 100 kgs 120 kgs వీళ్ళు ఇచ్చారు కాబట్టి ఓన్లీ చిన్న పిల్లల వరకే వెనకాల కూర్చోబెట్టుకుని మనం రైడ్ చేయగలం. లేదా సింగిల్ రైడ్కి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి సీట్ అనేది కొంచెం వేరే యాక్సెసరీలో ఇంకో కొత్త సీట్ అనేది కూడా వేయించుకోవచ్చు. ఇది చాలా చిన్నగా ఉంటుంది సీట్ అయితే. మనకు వచ్చేసి మనం కావాలంటే ఇంకొంచెం క్వశ్చనింగ్ తో మంచి సీట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళే. ఆ సీట్ అనేది మనకి 1300 అయితే పడుతుంది. ఆ సీట్ అనేది వేయించుకుంటే ఇంకొంచెం మనకి కంఫర్టబుల్ గా ఉంటుంది మన సైకిల్ మీద కూర్చుని రైడ్ చేసేటప్పుడు. ఫ్రెండ్స్ అయితే ఈ లాక్ అనేది నేను విడిగా యాక్సెసరీలో తీసుకున్నాను. మనకి ఎప్పుడన్నా విడిగా బయట పెట్టినప్పుడు ఈ లాక్ అనేది వేసుకోవచ్చు మనం డైరెక్ట్ గా సైకిల్ కి ఇలా మనకి ఈ విధంగా మనం వేసేసుకోవచ్చు ఇక్కడ కింద నుంచి. ఇదిగోండి మనం ఇలా అయితే లాక్ చేసేసుకోవచ్చు. దీన్ని ఇలా లాక్ చేసేసుకుంటే మనం ఎవరు సైకిల్ అనేది తీసుకెళ్లకుండా మనకి సేఫ్టీగా ఉంటుంది లాక్ అనేది. ఇలా లాక్ వేసుకోవటం వల్ల మనం కొంచెం సేఫ్ గా సెక్యూర్ గా సైకిల్ మనం పక్కన పెట్టినప్పుడు మనం రిలాక్స్ గా ఉండొచ్చు. అందుకని ఈ లాక్ అనేది యాక్సెసరీలో నేను తీసుకున్నాను. ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ గేర్ అనేది మనకి 7 పెడల్ గేర్స్ అయితే ఇస్తున్నారు. మనం అనేది ఇదేమో మనకి డౌన్ చేసుకునేది, గేర్ డౌన్ చేసుకోవడానికి. ఇదైతే మనకి గేర్ అప్ చేసుకోవడానికి ఇచ్చారు. మనం రైడ్ చేసేటప్పుడు పెడలింగ్ చేసేటప్పుడే గేర్ అనేది అప్ అండ్ డౌన్ చేసుకోవాలి. అప్పుడు అనేది మన గేర్ బాక్స్ అనేది మనకి పాడవకుండా నీట్ గా ఉంటుంది. మనకి గేర్ బాక్స్ అనేది ఇక్కడ ఇచ్చారు బ్యాక్ సైడ్ లో రిమ్ గో. మనకి 7 గేర్స్ అయితే ఇస్తున్నారు. మనకు వచ్చేసి గేర్స్ కూడా మనకి చైన్ కూడా చాలా చిన్నగా ఇచ్చారు, మనకి పెడల్ చేసేటప్పుడు బాగా ఇబ్బందిగా లేకుండా. ఫ్రెండ్స్ మనకి థ్రాటల్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. దీంట్లో మనం ఇలా థ్రాటల్ ఇచ్చుకుని ఇలా పెడల్ ఏంట్రా అది ఎదురే మనకైతే ఇక్కడ హార్న్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక్కడ హార్న్ సౌండ్ కూడా కొంచెం లౌడ్ గా ఉంది. రన్నింగ్ లో అయితే మనకి అంత వినపడకపోవచ్చు, కానీ కొంచెం అయితే వినపడుతుంది సౌండ్ అయితే.